రాపిక్ భాయ్ మంచి వాడు రా వీడితో రాప్ప వాళ్ళ ముఖ్యమంత్రికి మరి ముఖ్యంగా నిన్నగాక మొన్న ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి వడ్లూరు లక్ష్మణ్ ఆయన ఏమంటాడంటే గ్రావిటీ ద్వారానే ఎల్లంపల్లి నుంచి మిడ్మానేరుకు నీళ్లు పోతున్నాయని చెప్తాడు. ఒక దిక్కేమో వాళ్ళ ముఖ్యమంత్రికి అవగాహన లేదు నీళ్ల పైన, మంత్రులకు అవగాహన లేదు. ముఖ్యమంత్రి స్వయంగానే దేవాదుల ఎక్కడున్నది అని ఏ బేసిన్ కింద ఉన్నదో కూడా తెలియనటువంటి పరిస్థితి. నీళ్ల గురించి కనీసమైన అవగాహన లేకుండా మాట్లాడినటువంటి అడ్లూరు లక్ష్మణ్ కుమార్కి ఈరోజు ఈ నీళ్లు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాయి కనీసం అవగాహన కలగాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యాత్ర పెట్టుకోవడం జరిగింది. ఇగో మీ కళ్ళ ముందట నీళ్లు కనబడుతున్నాయి. ఇవి ఎల్లంపల్లి నుంచి గాలిలో వచ్చినాయా? వీటికి మరి టన్నల్స్ లేకుండానే పంపులు ఆన్ చేయకుండానే నీళ్లు పైనుంచి వచ్చినాయా? కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి ఈ ఎల్లంపల్లి బ్యారేజ్ కావచ్చు, లేదంటే నంది పంప్ హౌస్ కావచ్చు, ఇలా మన కళ్ళ ముందట సజీవ సాక్ష్యంగా కనబడుతున్నాయి. ఈ నిర్మాణం అంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే. ఇక్కడ పంపులు ఆన్ అయితేనే మరి ఈరోజు నంది రిజర్వాయర్ నిండుతుంది. నంది రిజర్వాయర్ నిండితేనే ఈ నుంచి మళ్లీ గాయత్రి మరి పంప్ హౌస్ దగ్గరికి నీళ్లు పోతాయి. ఇది కనీసమైనటువంటి అవగాహన. ఇవన్నీ కూడా ఏమి తెలియకుండా గాలికి మాట్లాడుతున్నారు మంత్రులు, మరి ముఖ్యంగా అడ్లూరు లక్ష్మణ్ కుమార్. నేను సూటి ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా. ఈరోజు నువ్వు అన్నట్టుగానే గ్రావిటీ ద్వారానే ఈ ఎల్లంపల్లి ఉంటేనే రాష్ట్రమంతా నీళ్లు పారుతాయని అనుకుంటే తెలంగాణ రాక పూర్వం రాష్ట్రంలో నీళ్లు ఎందుకు లేవు? ఆ రోజు 35 లక్షల ఎకరాలకే నీళ్లు ఎందుకు వచ్చినాయి? వరి పంట 68 లక్షలే ఎందుకు వండింది? కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అయిన తర్వాత 1,60,00,000 ఎకరాలలో నీళ్లు ఎట్లా వచ్చినాయి? 2,68,00,000 పంట ఎట్లా వచ్చింది? దీనికి సమాధానం చెప్పాలి. ఒకవేళ ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే మీరు కట్టినాం, మేం కట్టిన ప్రాజెక్టు నుంచే ఇలా నీళ్లు వారుతున్నాయని చెప్పేటువంటి అబద్దం ఏదైతే చెప్తున్నావో, మరి ఆ ఎల్లంపల్లి నుంచే రాష్ట్రం అంతా 240 టీఎంసీల నీళ్లు వచ్చేటట్టుంటే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణాని కోసం ఎందుకు మరి ఆ రోజు ప్రతిపాదన చేసిండ్రు? ఎల్లంపల్లి సరిపోద్ది కదా. ఈఎల్ఐడి కూడా మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మరి తుమ్మిడిహెడ్ దగ్గర ఖచ్చితంగా బ్యారేజ్ కట్టి తీరుతాం అంటున్నారు కదా. ఇప్పటి వరకు తట్టడి మట్టిపోయలే, అనుమతులు రాలే, కానీ మాటలు చెప్పి కాలయాపన చేస్తున్నారు. కాళేశ్వరం అంటే కేవలం ఒక మేడిగడ్డ కాదు, కాళేశ్వరం ఊర్లో కట్టిన ఒక బ్యారేజ్ కాదు. కాళేశ్వరం అంటే అనేక బ్యారేజ్ల యొక్క నిర్మాణం, అనేక రిజర్వాయర్స్ యొక్క నిర్మాణం, వేల కిలోమీటర్ల మరి గ్రావిటీ కెనాల్స్ కావచ్చు, టన్నల్స్ కావచ్చు, పంప్ హౌజ్లు కావచ్చు, ఇవన్నీ చెప్పి 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 మరి మా హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, సందర్భం వచ్చినప్పుడు మా నాయకులందరూ కూడా ఈ విషయాలన్నీ చెప్తున్నప్పటికీ కూడా ప్రజలకు అర్థమవుతుంది, కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మంత్రులకు, ముఖ్యమంత్రి కూడా అర్థమైతలేదు. అర్థమై నటిస్తున్నారా, లేదంటే మళ్లీ ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అర్థమైతలేదు. ఇదైతే అడ్లూరు లక్ష్మణ్ మాట్లాడినటువంటి మాట అయితే సత్యదూరం. నిజంగా కూడా నవ్వుకుంటున్నారు ప్రజలు. తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా? మంత్రి స్థాయిలో ఉన్నావు, అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మాట్లాడేటువంటి సందర్భంలో నేనేం మాట్లాడుతున్నా అనేటువంటి కనీస జ్ఞానం లేకుండా మాట్లాడితే ప్రజలు పిచ్చోళ్లు కాదు, లేదంటే చూసే వాళ్ళంతా పిచ్చోళ్లు కాదు.
ఇవాళ దాన్ని మేము చూపించడం కోసమే ఈ యాత్ర పెట్టుకోవడం జరిగింది. ఇక్కడి నుంచి గాయత్రి పంప్ హౌస్ వరకు అంటే మిడ్మానేర్లకు నీళ్లు ఎట్లా పోతాయి, నువ్వు చెప్పినట్టుగా గ్రావిటీ ద్వారా పోతున్నాయా, నిజంగానే ఆనాడు కాళేశ్వరంలో భాగమైనటువంటి మరి ఈ యొక్క టన్నల్స్ ద్వారా పోతున్నాయా, రిజర్వాయర్స్ ద్వారా పోతున్నాయా, పంపులు ఆన్ చేస్తా పోతున్నాయా తెలియజెప్పడం కోసమే ఇక్కడికి రావడం జరిగింది. కళ్ళు తెరవాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా అబద్దాలు మాట్లాడడం మానుకోండి, కేసీఆర్ గారిని నిందించడం మానుకోండి, ఇంకా కాళేశ్వరం ప్రాజెక్టు మీద బదనాం చేయడం మానుకోండి అని ఈ సందర్భంగా ప్రజల పక్షాన చెప్పడానికే ఈ యాత్ర ఈ రోజు నిర్వహించడం జరుగుతా ఉంది. ఈ రోజు ఏంటి పరిస్థితి, ఒకవేళ వర్షాలు రాకపోతే ఇలా రైతులందరూ కూడా చాలా దీన పరిస్థితిలో ఉండిరి. వర్షాలు వచ్చినాయి కాబట్టి అనుకోకుండా ఒక సైక్లోన్ వచ్చి వర్షాలు రావడం వల్ల దీన్ని కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు, దీన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఆ భగవంతుడు కరుణించి వర్షాలు వచ్చినాయి, లేకపోతే మీ సంగతి తెలిసేది. ఎట్లా కండపెల్లిలో పంపులు ఆన్ చేయకపోదురో, ఎట్లా ఈ పంటలు కాపాడుదురో, ఆ కాళేశ్వరం యొక్క విలువ తెలిసేటువంటి సమయం వచ్చింది. మరి ఆ సందర్భంలో ప్రజలు అడిగితే కూడా మీరు ఆన్ చేయలేదు. ఇప్పుడు ఈ పంపులు ఆన్ చేయకుండా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాలకు నీళ్లు పోతాయా? ఈ పంపులు ఆన్ చేయడం అంటేనే, ఈ రిజర్వాయర్లు నిండడం అంటేనే కాళేశ్వరం యొక్క ఖ్యాతి ఇందులో కనబడుతుంది. కేసీఆర్ గారు చేసినటువంటి కృషి ఇందులో కనబడుతున్నది. దీన్ని అర్థం చేసుకోవాలి, ప్రజలందరూ కూడా నిజాలు గమనించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. గౌరవ పెద్దలందరికీ, మిత్రులందరికీ నమస్కారాలు. తెలంగాణ ప్రాంతం అంతా కూడా ఎగువ ప్రాంతం అనేది అందరికి తెలిసినటువంటిదే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు తెలంగాణ ప్రాంతం కేవలం చెరువులు, కుంటలు, ఒర్రెలు విధంగా నడిచేటువంటి త్రాగునీరైనా గాని సాగునీరైనా గాని అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి. ఎస్ఆర్ఎస్పీ మినహాయిస్తే, అటు నాగారు సార్ గాని శ్రీశైలం నుంచి వచ్చేటువంటి వాటర్ మినహాయిస్తే ఈ ప్రాంతం అంతా కూడా ఎప్పుడూ కరువు ప్రాంతంగా ఉంటుండే. అటువంటి కరువు ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్దలు కేసీఆర్ గారు ముందు చూపుతోని ప్రపంచంలోనే అతి భారీ ఎత్తైనటువంటి ప్రాజెక్టు రూపకల్పన చేసి నడుం బిగించి హరీష్ రావు గారికి బాధ్యత అప్పచెప్పి చేపట్టినటువంటి నిర్మాణ కార్యక్రమంలో భాగమే ఇవాళ కాళేశ్వరం ఎత్తిపోతల పథకం. దాంట్లో ఈ రోజు మనం ఇక్కడ చూస్తున్నాం, ప్యాకేజ్ 6 నంది దగ్గర వస్తున్నటువంటి ఈ యొక్క పంపులతో వచ్చేటువంటి నీటి ద్వారా విషయం అంతా కూడా తేటతెల్లమైపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలు కుతంత్రాలు ఈనాడు బట్టబేలైనాయి, పటాపంచలైనాయి. తెలంగాణ ప్రజానికానికి సాగునీరైనా గాని తాగునీరైనా గాని ఇచ్చేటువంటి సద్బుద్ధి ఉన్నటువంటి నాయకునిగా ఆనాడు ప్రయత్నం చేసి సాధించినటువంటి ఈ దేశంలో ఏదైనా ప్రాజెక్టు నిర్ణీత సమయంలో పూర్తయింది అని చెప్పంటే కేవలం కాళేశ్వరం ఎత్తిపోతల పథకమే. అటువంటి ప్రాజెక్టు ద్వారా ఆయనకు వచ్చినటువంటి కీర్తి ప్రతిష్టలను దెబ్బతీయాలని చెప్పని చిన్నపాటి పొరపాటు జరిగితే సాంకేతిక లోపములు జరిగినటువంటి దాన్ని సాకుగా చూపించి ఈ ప్రాజెక్ట్ ని నిర్వీర్యం చేయాలని భావిస్తే అల్పపీడనం ద్వారా ఈ రోజు పెద్ద ఎత్తున వరద రావడంతో ఆ నీటినంతా కూడా ఎత్తిపోసేటువంటి పరిస్థితి తప్పనిసరి పరిస్థితులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ పంపులు చేసింది. స్పష్టంగా కనబడుతున్నాయి. ఇక్కడ ఉండేటువంటి లక్ష్మణ్ కుమార్ గాని, ఈ జిల్లా మంత్రులే గాని, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని ఒక్క పరికరం రండి మీరు చర్చకు. ఇది ఎవరు కట్టిండ్రు, ఎవరు ఖర్చు పెట్టిండ్రు, ఎవరి ప్రభుత్వ పాలనలో ఈ నిర్మాణం జరిగింది. నాటి నుంచి నేటి వరకు కూడా పెద్దలు ఈశ్వరన్న గారు, జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా వినోదన్న గారు చెప్పినట్టు స్పష్టంగా తెలంగాణ ప్రాంత ప్రయోజనాలే ప్రధానంగా పెంచినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకెళ్తున్నాం, మరింత ముందుకెళ్తాం. ఈ ప్రాజెక్టును కాపాడుకునే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కనువిపోయే విధంగా ఏదైతే మీరు కుంటు సాగులతో ఆపినటువంటి దీన్ని తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి సుస్థిరమైన ఆయకట్టు కొరకు, తాగునీరు కొరకు పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా మా కృషి చేస్తాం. ఈ మధ్యలో మా సోదరుడు కన్నపల్లి ప్రాజెక్టు దగ్గర అక్కడ ఉండేటువంటి కన్నపల్లి రిజర్వాయర్ దగ్గరకు వచ్చి మీరు ఎత్తిపోతల పథకం ప్రారంభించండి, ఈ మిషన్లు స్టార్ట్ చేయండి అని చెప్పంటే చేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఒక దురదృష్టమైనటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది. ఏ పరిస్థితులైనా గానీ తెలంగాణ ప్రజలు కాపాడడం కొరకు కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అందరూ కూడా ముందుకెళ్తాం. ఈ పంపులన్నీ కూడా పూర్తిగా నడిపించాలని చెప్పని
నీటిని సమగ్రంగా వాడాలని చెప్పని, ఆనాడు ఏ విధంగా అయితే గోదావరి జలాలను ఒడిసిపట్టాలని చెప్పని, గోదావరి జలాలను పూర్తిగా వినియోగించుకోవాలని చెప్పని చేసిన ప్రయత్నంలో దాన్ని ఈ ప్రభుత్వం ముందుకు రావాలా, ఇప్పటికైనా కళ్లు తెరవాలా, ఈ పంపులన్నీ కూడా పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని తెలంగాణ ప్రాంతంలో ఉండేటువంటి రైతాంగాన్ని ప్రజలకు కాపాడాలని చెప్పని ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా సార్ ఒకటి ఒక క్వశ్చన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అక్కడ కాళేశ్వరం నీళ్లను అంటే కాళేశ్వరం నీళ్లు కాదు ఇది ఎల్లంపల్లి నీళ్ళు అంటూ గ్లోబల్ ప్రచారం బీఆర్ఎస్ చేస్తుందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడు ఏం చెప్తారండి? ఈ కాళేశ్వరం నీళ్లు కాదు ఎల్లంపల్లి నీళ్లు, కానీ ఎల్లంపల్లి నీళ్లు కాళేశ్వరం నీళ్ళు అంటూ గ్లోబల్ ప్రచారం బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని చెప్పి మాట్లాడండి. ఏం చెప్తారండి? ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఏబిసిడి తెలియదు. దీని గురించి నీళ్ల గురించి కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి. కాళేశ్వరం అనుకుంటే కాళేశ్వరం గుడి అనుకుంటారు వాళ్ళు. ఫస్ట్ క్లారిటీ ఏంటంటే కాళేశ్వరం దేవుని పైన కేసీఆర్ గారు ఒక సమగ్రమైనటువంటి ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్. ఇది చాలా పెద్ద ప్రాజెక్టు. ఆయనకు అవగాహన లేదు, ఆయనకే కాదు ముఖ్యమంత్రికి అవగాహన లేదు. నీళ్లపైన తెలంగాణ ఉద్యమకారులకు ఉన్నటువంటి కనీస పరిజ్ఞానం కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళకి లేదు. ఇంతకుముందు ఈశ్వరన్న చెప్పినట్టు ఎల్లంపల్లి నుండి మిడిమానేర్కి గ్రావిటీ ద్వారా పోతుంది అన్నారు. ఇది గుట్టలలో నీళ్ళు వెళ్ళినాయి. గుట్టలలో 100 మీటర్లు ఎల్లంపల్లి నుండి ఈ నంది మేడారం పంప్ హౌస్ లకు ఇక్కడ వచ్చే నీళ్లు 100 మీటర్లు. 100 మీటర్లు అంటే ఎన్ని అంతస్తుల బంగ్లా? 100 ఇంటూ 3 300 ఫీట్లు. 300 ఫీట్లు డివైడెడ్ బై 12 వేసుకో అంటే 200 అంతస్తుల బంగ్లా ఇంత ఎత్తుడో గంత ఎత్తుకు ఇక్కడికే ఇది మొదటి దశ. ఇది అయిన తర్వాత మళ్ళీ గాయత్రి పంప్ హౌస్ అది 300 మీటర్లు. దాని తర్వాత మిడ్మానేర్, అక్కడ గాయత్రి పంప్ హౌస్ కూడా మొత్తం చెప్తా పండి. అంటే ఇంకోటి కూడా అంటే చెన్నపల్లి పంప్ హౌస్ మేము ప్రారంభం చేయం, వచ్చే ఏడాది వర్షాకాలం వరకే ప్రారంభం చేస్తాము. ఒక డెడ్లైన్ కూడా ప్రభుత్వం నుంచి స్పష్టంగా చెప్పారు. ఏం చెప్తారు? వాళ్ళు నిన్న తిట్లు తిన్నారు. హైదరాబాద్ లో ఢిల్లీలో ఎన్డీఏ సేవలు అడిగారు. మేము 2 ఏడాది అర్థం కింద చెప్పినాము తయారు చేసుకొని మంచిగా చేసుకున్నా అంటే రాకపోతే తిట్లు తిని వచ్చిర్రు.